రీల్స్ రాజా పొలిటికల్ కెరీర్ ఖతమైపోయినట్టేనా? ఆయన పరిస్థితి పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు అన్నట్టుగా మారిపోయిందా? ఆయన్ను దగ్గరికి తీస్తే ఆ మకిలి మాకెక్కడ అంటుకుంటుందోనని అన్ని రాజకీయ పార్టీలు భయపడుతున్నాయా? సీరియస్ పొలిటీషియన్ కాస్త సిల్లీగా మారిపోయాడు, కామెడీ పీస్ అయ్యాడని ఎవరిని ఉద్దేశించి బయట మాట్లాడేసుకుంటున్నారు. అసలు ఎక్కడ తేడా కొట్టింది? రాజకీయాల్లో హత్యలుండవు, అన్ని ఆత్మహత్యలే ఉంటాయన్నది విస్తృతాభిప్రాయం. చాలా మంది నేతలు తమ చేష్టలతో వివిధ సందర్భాల్లో దాన్ని నిరూపించి చూపించారు కూడా. ఇప్పుడు ఆ లిస్టులో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేరినట్టుగా చెప్పుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. కుటుంబ వివాదాలు, సన్నిహితురాల ఎపిసోడ్ రచ్చరచ్చయ్యాక తనకు రాజకీయ అవకాశం ఇచ్చిన వైసీపీ గెంటేసింది. ఇక ఆ పార్టీలోకి రీఎంట్రీ అన్న మాటే లేదని ఫ్యాన్ వర్గాలే మాట్లాడేసుకుంటున్నాయి. దువ్వాడ లోపలున్నప్పుడు డ్యామేజ్ చేశారు, వదిలి వెళ్ళాక కూడా అదే జరిగిందన్నది వైసీపీ పెద్దల అభిప్రాయమట. వ్యక్తుల జీవితాలు వారి సొంతమైనా ఇక్కడ పర్సనల్ లైఫ్ కూడా పబ్లిక్ అయిపోయి అది సోషల్ మీడియాలో శృతిమించి ప్రజల్లో పార్టీ పట్ల కూడా చులకన భావం కలగజేసిందంటూ వైసీపీ అధిష్టానం బాగా కోపంగా ఉన్నట్టుగా సమాచారం. కుటుంబం కన్నా రాజకీయాల కన్నా తనకు మాధురే ముఖ్యమని మీడియా ముఖంగా ఎప్పుడో చెప్పారు దువ్వాడ శ్రీనివాస్. ఆ క్రమంలోనే ఆయన్ని శాశ్వతంగా దూరం పెట్టాలని వైసీపీ హైకమాండ్ డిసైడ్ అయిందట. ఫ్యాన్ అధిష్టానం సస్పెండ్ చేశాక టీడీపీ, జనసేన, బీజేపీ ఇలా అన్ని పార్టీలోకి ట్రై చేశారు దువ్వాడ. కానీ ఎవరూ ముఖద్వారం కాదు కదా, ప్రహరీ గోడ గేటు కూడా తాకనివ్వలేదు. పార్టీలో ఉన్నప్పుడు వెళ్ళాక వైసీపీకి చేసిన డ్యామేజ్ను చూస్తూ కూడా ఆ మరకలు మనం అంటించుకోవడం ఎందుకు అన్న చర్చలు ఆయన టచ్ చేసిన ప్రతి పార్టీలోనూ జరిగినట్టుగా చెప్పుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇక ఎక్కడా ఛాన్స్ లేకపోవడంతో తిరిగి వైసీపీ గూటికే చేరేందుకు, జగన్ను కలిసేందుకు శ్రీనివాస్ చాలాసార్లు ట్రై చేశారట. గతంలో అసెంబ్లీ బయట కలిసి రిక్వెస్ట్ చేశారు. అప్పటికప్పుడు కాదనలేక వచ్చి కలవమని చెప్పినా ఆయన మాత్రం అఫీషియల్గా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దాంతో వైసీపీ డోర్లు పూర్తిగా క్లోజ్ అయ్యాయని దువ్వాడకు అర్థమైందట. అందుకు తగ్గట్టే ఇటీవల వైసీపీ హెడ్ క్వార్టర్స్ నుంచి క్లియర్ మెసేజ్ వచ్చినట్టుగా తెలిసిందే. ఇక రీఎంట్రీ ఉండబోదని నిర్మోహమాటంగా చెప్పేశారట. సిట్టింగ్ ఎమ్మెల్సీ విషయంలో అంత స్ట్రాంగ్గా నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే ఆయన వల్ల జరిగే డ్యామేజ్ అంతా ఇంతా కాదన్నది తాడేపల్లి టాక్. దువ్వాడను గనక తిరిగి తీసుకుంటే పార్టీ మొత్తం కామెడీ అయిపోతుందని, టెక్కలి నియోజకవర్గం ఒక్కటే కాదు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా మొత్తంలో ఓడిపోతామని వైసీపీ హైకమాండ్కు క్లారిటీ వచ్చేసిందట. అందుకే దువ్వాడతో ఎవ్వరిని కలవద్దని కూడా అగ్రనేతలు ఆదేశించినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆయన గనక పార్టీలోకి రీఎంట్రీ ఇస్తే అదే టీడీపీకి పెద్ద ఆయుధం అవుతుందని, మరో కొత్త సమస్య తలెత్తుతుందని వైసీపీ అధిష్టానం భావిస్తోందని అంటున్నారు. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్కు ఆయన కుటుంబం పూర్తిగా దూరమైంది. తన సన్నిహితురాలు మాధురితో కలిసి హైదరాబాద్లో చీరల వ్యాపారం ప్రారంభించి ఆ వ్యాపారాన్ని వృద్ధి చేసుకునే పనిలో ఉన్నారట. అదే సమయంలో తిరిగి పొలిటికల్గా యాక్టివ్ అయ్యేందుకు చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టినట్టుగా చెప్పుకుంటున్నారు. శ్రీనివాస్ తన సన్నిహితురాలు మాధురితో కలిసి సోషల్ మీడియాలో వేస్తున్న వెర్రి వేషాలు, పిచ్చి చేష్టలు చూసి పార్టీ అధ్యక్షుడు జగన్ చీదరించుకున్నారన్నది వైసీపీ ఇంటర్నల్ టాక్. అందుకే రీఎంట్రీ ఉండబోదని క్లారిటీగా చెప్పేసినట్టుగా తెలిసిందే. ఈ సమాచారం అందుకున్న పార్టీ నేతలు, పాత సహచరులు కొందరు ఇక దువ్వాడకు మిగిలింది సోషల్ మీడియాలో రీల్స్ మాత్రమేనని సెటరికల్గా మాట్లాడేసుకుంటున్నారు. అయితే ఆయన మాత్రం ఎవరేమనుకున్నా నా టార్గెట్ నాదే అంటున్నట్లుగా చెప్తున్నాయి సన్నిహిత వర్గాలు. తనకే పార్టీ టికెట్ ఇవ్వకున్నా వచ్చే ఎన్నికల్లో టెక్కల్ నుంచి ఇండిపెండెంట్గా బరిలోకి దిగాలన్నది ఎమ్మెల్సీ ఆలోచనగా తెలుస్తోంది. టెక్కలి వైసీపీ కేడర్ కొంత ఇప్పటికీ దువ్వాడకు టచ్లో ఉంది. వాళ్లతోనే తాను తిరిగి పుంజుకునే ప్రయత్నంలో ఉన్నారట. అందుకు తగ్గట్టే నియోజకవర్గంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా ఠక్కునొచ్చి వాలిపోతున్నారు దువ్వాడ మాధురి జంట. ఇదంతా క్షేత్రస్థాయిలో బలం తగ్గకుండా తీసుకుంటున్న జాగ్రత్తేనని అంటున్నారు పరిశీలకులు.